రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెన్నచెర్ల, నక్కలపల్లి, ముస్టిపల్లి, యాపట్ల గ్రామాలలో సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. వెన్నచెర్ల నుంచి గన్యాగుల వరకు 3,40,00,000తో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు విడతలుగా ఇవ్వనున్నట్టు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్యాస్ సిలిండరు 1,100 రూపాయలు కొంటా ఉండ్రి, దానికి 500కి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ భేదం 500, 600 అవుతుందో దాన్ని సబ్సిడీ కింద మీ ఖాతాలో జమ చేస్తా ఉన్నాం. అంటే మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. మూడవది 200 యూనిట్లు కరెంటు కాలిస్తే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. 200 దాటితే కరెంటు బిల్లు కట్టాలా. నాలుగవది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పినాం. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఆల్రెడీ మంజూరైనవి, నా చేతికి వచ్చినవి, ఇప్పుడు నా చేతిలో ఉన్నవి. తాలూకాకు 3,500 ఇండ్లు ఉన్నవి. ఈ 3,500 ఇళ్లలో తాలూకా మొత్తం పనిచేది, ప్రతి గ్రామానికి ఇచ్చే ఉంది. ఏ గ్రామంలో ఎన్ని ఇవ్వాలా, ఎవరెవరికి ఇవ్వాలనేది ఈ అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఒక 10 రోజులు అయితే అయిపోతే నేను ప్రతి గ్రామానికి నేను వస్తా. గ్రామానికి రావడమే కాదు, ప్రతి ఇంటికి కూడా వస్తా. వచ్చి మీ అందరి సమక్షంలో గ్రామ మహిళా సమాఖ్యలు మీరు ఉండి, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉంటారు, చూసి అత్యంత పేదోళ్ళకు సపోజ్ ఈ గ్రామంలో 200 ఇళ్ళు కావాలనుకో, 200 ఇళ్ళు నా చేతిలో ఉండవు. తాలూకా మొత్తానికి 3,500 ఇళ్ళు. మళ్ళీ ఈ యొక్క జూన్ తర్వాత మళ్ళీ కొన్ని ఇళ్ళు వస్తాయి. సో అందరికీ ఒకటేసారి ఇవ్వలేము. ఇల్లు ఎవరికి ఇవ్వాలనేది నేను చెప్పేది మాట చెప్తున్నా, మీరు గ్రామ కార్యకర్తలు, నాయకులు, గ్రామ నాయకులు, మన నాయకులు లిస్ట్ ఇస్తే దాన్ని మహిళా సంఘాలు లిస్ట్ ఇస్తాం. మీరు దాన్ని చూసి ఏది కరెక్టో ఏదో చెప్పని మీరు ఇస్తే మీకు కూడా సమాచారం ఇస్తాం. సో అంటే దీనికి ₹1 ఖర్చు కాదు, 5 లక్షల రూపాయలు ఒక ఇల్లు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకే అప్పు మాఫీ చేస్తామని అదే మాట చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం 2 లక్షల రూపాయల లోపు ఉన్న వరకు, ఎప్పుడు ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన నాటికి అంటే డిసెంబర్ 7 ఆ రోజుకు 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేయడం జరిగింది. దానికి 22,000 కోట్ల రూపాయలు ఆ రైతుల ఖాతాలో జమైంది. అట్లనే కొన్ని సింగిల్ విండో సొసైటీలో కూడా కొన్ని సొసైటీలో తప్పులు చేసి సరిగా ఖాతా పైకి పంపని కారణంగా అక్కడ కొన్ని పొరపాటు జరిగినాయి. అటువంటివి సరి చేసేటువంటి ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం.